రాష్ట్రంలో తుంగభద్ర జలాశయం ఆయకట్టు పరిధిలో పంటల సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి నాట్ల కోసం ఎంతో ఖర్చు చేసి నారుమడులు, పొలాలు సిద్ధం చేసినట్లు కర్షకులు చెబుతున్నారు. హెచ్ఎల్సీ ద్వారా నీరు విడుదల చేస్తున్న తాగునీటి అవసరాలకే ప్రాధాన్యమిస్తామని అధికారులు వివరిస్తున్నారు. దీంతో తమ కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు వరప్రదాయిని. డ్యాం నుంచి హెచ్ఎల్సీ ద్వారా అనంతపురం జిల్లా, ఎల్ఎల్సీ ద్వారా కర్నూలు జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తుంటారు. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో కర్ణాటకతో పాటు ఏపీలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా తుంగభద్ర జలాశయానికి నీటి చేరిక తీవ్ర జాప్యమవుతోంది. ఈ నెల 20 నాటికి డ్యాంలో కేవలం 90 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. అందుబాటులో ఉన్న నిల్వ ఆధారంగా ఏపీ కోటగా 16 టీఎంసీలు కేటాయించి హెచ్ఎల్సీ కాలువకు నీరు విడుదల చేశారు. దీనిలో 10 టీఎంసీలను అనంతపురం జిల్లా తాగునీటి అవసరాలకే మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో పంటల సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రైతులు కలవరపడుతున్నారు. నాకు 10 ఎకరాల పొలం ఉంది కనేకల్లోన. చెరువు కింద 2200 ఎకరాల భూమి ఉండదు. దాంట్లో 40-50% నాట్లు అయిపోయినాయి. బోర్ల కింద వేసుకున్నాము. దానికి బోర్ల కింద వేసుకున్న దానికి నాట్లు కూడా చనిపోతున్నాయి. ఇంకా 60% ఇంకా నాట్లు వేసేవాళ్ళు ఉన్నాయి. వాళ్ళు నార్లు పోసుకొని పెట్టుబడి పెట్టుకుని రెడీగా ఉన్నారు. నాట్లు పోసుకొని వీటికి లేట్ అయిపోయింది. తొందరగా ఈడలని నీళ్లు కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం 27 తారీఖు, జూలై 27 తారీఖే నీళ్ళు వదిలారు. ఈసారి ఆగస్టు లాస్ట్ వచ్చినా కూడా కనీసం నార్మల్ కూడా నీరు వదలడం లేదు. మేము ఆఫీసుల దగ్గర పోతే మా చేతుల్లో ఏమీ లేదు, అంతా కలెక్టర్ చేతుల్లో ఉంది అని అంటున్నారు. మాకు త్వరగా నీళ్లు వదిలితేనే మేము బయటపడతాం, కానీ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. ఇప్పటికే రైతులు నార్లు పోసుకొని దాదాపు 35 నుంచి 40 రోజులు అయింది. కాబట్టి అధికారులు తాగునీటి కోసమే ఈసారి నీళ్లు సాగునీటి కోసం ఇవ్వడం కష్టతరమని అంటున్నారు. ప్రభుత్వము, కలెక్టరు, అధికారులందరూ కూడా చర్చించి వెంటనే తుంగభద్ర నీళ్లు సాగునీటికి విడుదల చేయాలని రైతుల తరఫున మేమందరూ కోరుతున్నాం. అనంతపురం జిల్లాకు తుంగభద్ర జలాల్ని అందించే హెచ్ఎల్సీ కాలువ కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో 189 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. ఇది 105 కిలోమీటర్ల వరకు కర్ణాటక రాష్ట్రంలోనూ, ఆ తర్వాత 189 కిలోమీటర్ల వరకు అనంతపురం జిల్లాలో ఉంది. ఈ కాలువ ద్వారా ఏపీ సరిహద్దు నుంచి అనంతపురం జిల్లాకు 1291 క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నారు. కాలువపై 105 కిలోమీటర్ల వరకు కర్ణాటక రైతులు వరి నాట్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఏపీ వైపు 105 కిలోమీటర్ దాటిన తర్వాత వస్తున్న నీటిని ఆయకట్టుకు వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. జిల్లాలో తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు నిల్వ చేస్తేనే వచ్చేడాది జూలై వరకు ప్రజల అవసరాలు తీరుతాయని అధికారులు వివరిస్తున్నారు. తమ కళ్లెదుటే కాలువలో నీరు పారుతున్నా పంటలు సాగు చేయలేకపోతున్నామని రైతులు చెప్తున్నారు. 5 ఎకరాల కౌలుకి ఎకరాకి 30,000తో గుర్తుకు చేస్తున్నాను. 1.5 లక్ష గుర్తుకి ఇచ్చినాను. మళ్ళీ ఆయన తర్వాత సొంతంగా ఇప్పుడు సేద్యం చేసుకున్నాను. ఇత్తనాల రోడ్లు తెచ్చుకున్నాను, నారు పోసుకున్నాను. దాదాపుగా 2.5 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాను. డ్యాంలో 95 టీఎంసీలు ఉన్నాయి. నీళ్లు వదిలితేనే మాకు ఇప్పుడు ఒక మార్గము. మేము ఆల్రెడీ నీళ్ళు వస్తాయని చెప్పేసి కాలువని వేసుకొని అంత పొలాలన్నీ దుక్కి రెడీ చేసుకున్నాం. కాబట్టి పెట్టుబడి ఎక్కువ పెట్టుకున్నాము. మీరు ఈ సంవత్సరం లేదంటే ఇబ్బంది పడతాము. వరి నారు వేసినాము, మిరప నారు వేసుకున్నాము, టమాటా నారు వేసుకున్నాము. ఏంది నాటలేదు, వర్షం లేదు, వాన లేదు, కాలువ నీళ్ళు లేవు. వీటికే 15-18 రోజులు ఎక్కువ తక్కువ అయిపోయేసింది. నారు కానీ చేతికొచ్చింది, అప్పుడు ముదురుకొచ్చింది. సకాలంలో వర్షాలు లేవు. కండెదురుగా కాలువలో నీళ్ళు పోతున్నా కట్టుకునే పరిస్థితి లేదు. నారుమడులు వయసు అయిపోతుండే. డిస్ట్రిబ్యూటర్లకి కాలువకి నీళ్లు వదిలితే ఆరుతడి పంటలైనా పెట్టుకొని రైతులు కాలం వెలుగుచ్చడానికి అవకాశం ఉంటుంది. టీబీ డ్యాంలోకి పెద్ద ఎత్తున వరద చేరితే మినహా అనంతపురం జిల్లా రైతులకు ఆయకట్టు నీరిచ్చే పరిస్థితి ఉండదని హెచ్ఎల్సీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.